ఫ్రెండ్స్, ఇది కంగన్ వాటర్ యొక్క సెటప్ అండి. ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆర్ఓ అనమాట. సో దీని ప్లేస్లో ఎటువంటి ఆర్ఓ అయినా పెట్టుకోవచ్చు. మినిమం 10 లీటర్ కెపాసిటీ కలిగి ఉండాలి. సో స్విచ్ బోర్డ్స్ 3 సాకెట్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రీ ఫిల్టర్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత సో డివైస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. చాలా చిన్ననే ఉంటుంది. ఓకే, సో దీన్ని ఎలా వాడాలనేది మనం ఒకసారి చూడొచ్చు. సో ఫస్ట్ ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండి. సో పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో మనకు ఫస్ట్ బటన్ నొక్కితే 8.5 pH వాటర్ వస్తుంది. 9.0 9.5 pH వాటర్లో వస్తుందన్నమాట. సో మనకి ఏ వాటర్ కావాలో ఈ బటన్ నొక్కి తీసుకోవచ్చు. రైట్, తర్వాత క్లీన్ బటన్ అనేది ఉంటుంది. ఇది 7 pH ఉంటుంది. ఈ బటన్ నొక్కినప్పుడు సో 7 pH వాటర్ తీసుకోవచ్చు. తర్వాత బ్యూటీ వాటర్ నొక్కినప్పుడు మనకు బ్యూటీ వాటర్ తీసుకోవచ్చు 6 pH. తర్వాత 2.5 pH అనేది తీసుకోవచ్చు. స్ట్రాంగ్ ఎసిడిక్ వాటర్ అనమాట. సో దీనిలో మనకు 1 to 49 స్కేల్ ఉంటుంది. ఈ స్కేల్ వచ్చేసి మనము ఇక్కడ 9.5 pH వాటర్ తీసుకున్నాం అనుకోండి, 4.5 pH అనేది కిందికి వెళ్తుంది. చూడండి, డ్రైన్లోకి వెళ్తుంది. సో ఇది వచ్చేసి మనకు 9.5 వాటర్ దీనిలో నుంచి వస్తుందండి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం మనం. సో ఇప్పుడు ఆన్ చేశాను. సో ఇలా వస్తుంది. సో కింద నుంచి కూడా వాటర్ వస్తుంది అనమాట. 2 వాటర్లు దీనిలో ఒకసారి మిక్స్ అవుతాయి. సో మనకు లైవ్ వాటర్ ఎలా వస్తుంది అనేది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. టోటల్గా మనకు యాక్టివ్ హైడ్రోజన్ అనేది వస్తుంది. సో చూసారా, లైవ్ వాటర్ అనేది ఇలా వస్తుందండి మిషన్లో నుంచి. సో ఇలా చూడొచ్చు మీరు. సో ఇదంతా బబుల్స్ అన్నీ ఇలా ఉంటాయి. లైవ్ వాటర్ ఇలా ఉంటాయి.